మనం ఈ వీడియోలో గ్రహాల కలయిక గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ శని శుక్రుల కలయిక అనేది ఏర్పడింది. శుక్రుడు తన స్వక్షేత్రంలో ఉన్నాడు, అలాగే శని తన ఉచ్చ క్షేత్రంలో ఉన్నాడు. సో ఈ విధంగా శని శుక్రుల కలయిక ఏర్పడింది. సో ఈ ఆ, శని శుక్రుల కలయిక వల్ల డిస్సాటిస్ఫైడ్ అనేది ఉంటుంది. ఆ, అలాగే శుభగ్రహము అనగా శుక్రుడు శుభగ్రహంగా పరిగణిస్తాం కనుక ఈ శుభగ్రహం తోడు వల్ల శని తన పాపత్వాన్ని కోల్పోతాడు. సో శుక్రుడు వచ్చేసి మనకి నీట్నెస్ కి కారకుడు. అంటే శుభ్రంగా ఉండాలి, అందంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, ఎప్పుడు సరదాగా ఉండాలి, ఈ విధంగా ఉంటుందన్నమాట. శని వచ్చేసి పూర్తిగా ఆపోజిషన్. సో నీట్గా ఉండడు, చాలా తక్కువగా నీట్నెస్ కి అంతగా ప్రాముఖ్యత ఇవ్వడు. పని కావాలి అంటాడు, ఎక్కడ ఎలా ఉంటే అలా సర్దుకుపోతాడు. సర్దుకుపోయే తత్వం అనేది శనికి ఉంటుంది, ఇక్కడ శుక్రుడికి ఉండదు. సర్దుకుపోయే తత్వం ఏదైనా ఖచ్చితంగా మంచిగా పర్ఫెక్షన్ అనేది శుక్రుడు కోరుకుంటాడు, నీట్నెస్ లో అయినా సరే, పనితీరులో అయినా సరే. సో శని వచ్చేసి ఆ విధంగా కాదనమాట. ఆ ఆ పూటకి పని అయిందా లేదా, తన మటుకి తనే ఉంటాడనమాట. పని అయిపోయాక తినడము, తినే మటుకి అంటే వస్త్రము, గృహము, ఆహారము ఇవి మటుకే చూసుకుంటాడు. సో ఈ విధంగా మనం చూడాలన్నమాట. వీళ్ళిద్దరు కలయిక ఏర్పడినప్పుడు కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కొందరికి. శుక్రుడు ఒకవేళ ఆయన పొజిషన్ ఇలా స్వనక్షత్రంలో, స్వక్షేత్రంలో, ఉచ్చక్షేత్రము, శుభగ్రహాల దృష్టి ఈ విధంగా కొద్దిగా పాజిటివ్గా ఉంటే పాజిటివ్ గానే ఉంటారు. ఒకవేళ శని శని బలంగా ఉంటే అప్పుడు శుక్రుడు నీచంలో ఉన్నప్పుడు, ఒకవేళ ఇక్కడ నీచ స్థితి కదా శుక్రుడిది ఇక్కడ. సో ఇక్కడ నీచ స్థితి ఉన్నప్పుడు ఇక్కడ కొద్దిగా మైనస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో బలంగా ఉండాలి శుక్రుడు, అప్పుడు కొద్దిగా పాజిటివ్ గా మనం తీసుకోవచ్చు. అలాగే ఆ లాభస్థానాన్ని, లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, దశనాథుడు ఎలా ఉన్నాడు, ఈ విధంగా అన్ని చూసి మనము అక్కడ కస్టమర్లకు చెప్పాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతక వివరాల కోసం నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.